మండు వేసవిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలకు తోడు వడగాల్పులతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్లు, కూలర్లు సైతం వేడి నుంచి ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. అయితే వేసవి తాపం నుంచి సేద తీరేందుకు హైదరాబాద్లో స్నోకింగ్ డమ్ యాజమాన్యం మంచు దుప్పటి ఏర్పాటు చేసింది. అతి శీతల ప్రాంతంలో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించి సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ మధ్యలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 దాటిందంటే చాలు భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఇంత ఎండలో అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వడం లేదు. మండు టెండల్లో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేలా స్నోకింగ్ డమ్ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న ఏఎంబీ మాల్లో దాదాపు 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతి శీతల వాతావరణం ఉండేలా దీన్ని నిర్మించారు. ఏడాది పాటు స్నోకింగ్ డమ్ తెరిచే ఉంటున్నా వేసవిలో మాత్రం ఎక్కువ గిరాకీ ఉంటోంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కిక్కిరిసిపోతోంది. సెలవు దినాల్లో మరింత సందడి ఉంటుంది. పాఠశాలల పిల్లలకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఉంటుంది. కేవలం ఆహ్లాదం పంచడమే కాకుండా మంచు ప్రాంతాల్లో ఉండే వాతావరణం, పెరిగిన కాలుష్యం వల్ల అక్కడ ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విధంగా సందేశాత్మక వీడియోలు సైతం ప్రదర్శిస్తున్నారు. వేడి వల్ల మంచు కరగడంతో పాటు అక్కడ జీవించే జంతువులు ఎలా చనిపోతున్నాయనే అంశాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అంటార్కిటికాలో ఉండే వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఇగ్లూ, స్నోమాన్, స్నోబేర్స్, షీల్డ్స్, పెంగ్విన్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇంట్లో అస్సలు ఉండలేము, బయట తిరిగినా కూడా తిరగలేము. ఇలాంటి సీజన్లో చిల్ అవ్వడం చాలా బెటర్. ఇలా సోషల్ మీడియాలో చూస్తుంటే, స్క్రోల్ చేస్తుంటే ఇలా హైదరాబాద్లోనే స్నోకింగ్ డమ్ ఉందని తెలిసింది. సో అందుకే ఒకసారి వచ్చి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాం. ఫ్రెండ్స్తో వచ్చాను, చాలా చిల్ అయ్యాను, చాలా బాగుంది. మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి. బయట కంట్రీస్లో వాళ్ళు అక్కడ ఉండే స్నో దగ్గర ఉండే వాళ్ళు -డిగ్రీస్లో టెంపరేచర్ ఉంటుందని తెలిసి కూడా వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని అనుకునేదాన్ని. కానీ హైదరాబాద్లో స్నోకింగ్ డమ్ దగ్గరకు వచ్చి చూస్తే బాగుంది. మనం అందరూ ఇలాంటి చిల్ని ఫేస్ చేయాలి. నాకైతే చాలా నచ్చింది. చాలా బాగుంది ఇక్కడ ఆప్షన్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇది. చాలా కూల్గా, హ్యాపీగా ఉంది ఇక్కడ. కాశ్మీర్, యూఎస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. హైదరాబాద్లో ఇలాంటిది ఉండడం ఇట్స్ వెరీ నైస్. అండ్ సమ్మర్లో కిడ్స్కి అయితే చాలా బాగుంది. సో ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వేరే ఎక్కడో చిల్లీ ప్లేస్కి వెళ్ళకుండా దే కెన్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ హియర్. సో ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్. ఈ ఎండలకి చాలా బాగుందండి. ఇక్కడ చల్లగా ఉంది. యూరోపియన్ కంట్రీస్ లో లాగే ఉంటుందండి. అక్కడ కూడా ఇట్లాగే ఉంటుంది టెంపరేచరా? అయ్యో అసలు భయంకరంగా ఉంది. హాట్ కదా, ఇక్కడ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నా ఫుల్ గా మా హస్బెండ్ తోటి. దేశంలో జమ్మూ కాశ్మీర్, షిమ్లాలో తప్పితే ఎక్కడ కూడా మంచు ప్రాంతాలు కనిపించవు. యూరప్ తో పాటు మరికొన్ని దేశాల్లోనూ మంచు కొండలు కనిపిస్తుంటాయి. ధనికులు మాత్రమే మంచు ప్రాంతాలను చూసేందుకు కశ్మీర్ లేదా ఇతర దేశాలకు వెళ్తుంటారు. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం అంత దూరం వెళ్లడమంటే వ్యయ ప్రయాసే. సామాన్యులకు సైతం ఆ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే స్నోకింగ్ డమ్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పెద్దలకు 750 రూపాయలు, పిల్లలకు 650 రూపాయలు తీసుకుని దాదాపు గంట పాటు మంచులో ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు. -8 డిగ్రీలుండే వాతావరణంలోకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాళ్లకు ఉలెన్ సాక్సులు, మంచు నుంచి రక్షణ కల్పించే బూట్లతో పాటు స్నో జాకెట్స్, గ్లౌజులు ధరించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మంచులో ఆడుకోవడానికి స్నో స్లైడ్స్, మౌంటైన్ క్లైంబింగ్, రాంపోలెంట్, స్కేటింగ్ ఏర్పాటు చేశారు. చివరి 10 నిమిషాల్లో డీజే డాన్స్ తో ఆహ్లాదం పంచుతున్నారు. మంచుతో ఆడుకునే సమయంలో కొన్నిసార్లు ముఖంపై కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్వో వాటర్ తో తయారు చేసిన మంచునే ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి స్నో థీమ్ పార్క్ మాల్లో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా దీనికి యాక్సెప్టెన్స్ కూడా బాగా ఉంది. మేము ఇక్కడ మెయింటైన్ చేసే స్నో అంతా ఆర్ఓ వాటర్తో మెయింటైన్ చేస్తాము. ఎవ్రీ టైం వీళ్ళు చాలా మంది వచ్చి యూజ్ చేస్తుండగా ఈ స్నో అనేది కిందికి వెళ్తుంది. మళ్ళీ దాన్ని ప్లవ్ చేసి దాన్ని ఇట్లా యూసబుల్గా చేస్తామన్నమాట. ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ఆర్ఓ, సేఫ్టీ, హైజీన్ అవన్నీ చూస్తూ ఉంటాం. దీని గురించి 365 డేస్ ఉంటుంది. మార్నింగ్ 11 AM to 9 PM ఇది ఉంటుంది. 2 years నుంచి ఏ ఏజ్ వరకైనా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా జనాలు బయట నుంచి ఎండల నుంచి లోపల వచ్చేటప్పుడు వాళ్ళు 35-40 డిగ్రీస్ నుంచి మాల్ లోపల వచ్చేటప్పుడు 25 డిగ్రీస్ ఉంటుంది. 25 డిగ్రీస్ నుంచి మా స్నోకింగ్ డమ్ ఏరియాకి వచ్చేటప్పటికి 12 డిగ్రీస్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఈ యూనిఫామ్, ఈ స్నో గేర్ వేసుకున్నాక ఎయిర్ లాక్ రూమ్లో వచ్చినప్పుడు 10 డిగ్రీస్ ఉంటుంది. ఆ తర్వాత -8 డిగ్రీస్లో వాళ్ళని పంపిస్తాం.
ఆ రకంగా బాడీ అక్లమటైజేషన్ అయిపోయి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒకేసారి చల్లగా రాకుండా మధ్యలో ఎవరికైనా ఆడుతూ చల్లగా అనిపించినా కొంచెం బయటికి వెళ్ళి మళ్ళీ లోపల రావచ్చు. -8 డిగ్రీల ప్రదేశంలోకి వెళ్ళాక ఒక్కసారిగా అతి శీతల వాతావరణానికి శరీరం చల్లబడితే కాసేపు సాధారణ వాతావరణంలోకి వచ్చి మళ్లీ లోనికి వెళ్లే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వేసవి తాపంలో గంట సేపు స్నో కింగ్డమ్ ఆహ్లాదాన్ని పంచుతోంది.